ఈ రెండిట్లో ఏది బాగుంది? ఈ రెండిట్లో బ్లాక్ బాగుందా వైట్ బాగుందా? బ్లాకే బాగుంది కదా. అంటే బాత్రూమ్ది వైట్ ఉంది, ఆ వైట్ కి బ్లాక్ ఏం బాగుంటుంది అంటావు? వైట్కి బ్లాక్ కాంట్రాస్ట్ ఉంటుంది కదా. అంటే బాత్రూమ్ లోపలే బయట కాదు, లోపలైతే కొంచెం ఇదే బాగుంటుంది. బాగుంది కానీ బ్లాక్ కూడా చూడటానికి బాగుంది కదా. చూడటానికి అయితే బ్లాక్ బాగుంది. బ్లాక్ కన్నా వైట్ కన్నా బ్లాకే బాగుంది. కానీ వైట్ కొంచెం బాగుంది. సరే వైట్ అయితే తీసుకోలే. వైట్ బాగుంది కదా. బాగుంది నిజంగా బాగుంది. వైట్ తీసుకుని బాత్రూమ్ బ్రష్లు పెట్టేదానికి ఒక కప్పు కావాలి. అంటే బ్రష్ టూత్ బ్రష్ పెట్టేది మోడల్స్ మోడల్స్. ఇది బాత్రూమ్కి ఏమో ఉంటుంది చెప్పు. ఇది కూడా బాగానే ఉంది కానీ స్పేస్ సరిపోతుందో లేదో అని డౌట్గా ఉంది. ఇది చూడు, నాకు నా ఒపీనియన్ అడిగితే, నా సజెషన్ అడిగితే నాకైతే ఇది బాగుంది, ఇది క్లాస్గా ఉంది. నేనైతే దీనికి ఓటేస్తా. ఇంకా నువ్వు చెప్పు మరి నీకు ఏది కావాలని. నాకైతే ఇది నచ్చిందే. ఇది నువ్వు చూసుకుంటానంటే చూసుకో, కానీ ఇదే బాగుంది. చూడు, ఇది క్లాస్గా ఉంది, మంచిగా పెట్టుకోవడానికి బాగుంది. సో ఓకే, ఇది కూడా బాగానే ఉంది. దీనికన్నా ఇది ఎందుకో బాగా అనిపిస్తుంది. అయితే నేనైతే దీనికే వెళ్తా. తీసేసుకోవాలి, బాగుంది లేదా. నాకు సెలక్షన్స్ రావు కానీ కొన్ని అర్థమవుతాయి. డెసిషన్ తీసేసుకున్నా ఆల్రెడీ. కన్ఫర్మ్ రెండు ఎత్తుకొచ్చినప్పుడే డౌట్ వచ్చింది. చక్కగా ఎక్స్ప్లెయిన్, బ్లాక్ ఇక్కడ వైట్ ఎలిమెంట్ బాగుంటది అని. కాదు వైటే తీసుకుంటాలే, మళ్ళీ పిల్లలకి రూమ్ లో బాగుంటది, వైటే బాగుంటది అని పెట్టిందా. సోప్ బాక్స్ దగ్గర నాకు పేస్ట్ కావాలి, నేను పేస్ట్ పెట్టుకొని బ్రష్లు పెట్టుకుంటాను అని తీసుకొచ్చుకుంది. సరే తీసుకొచ్చిన అందరితో వదిలిందా, ఏది బాగుంటది సాయి అని అడిగింది. నేను అనుకున్నాను పిచ్చి పిల్ల అడుగుతుంది, సాయికి నచ్చిందే పెట్టిద్దని డౌట్. ఇది కూడా బాగుంది కానీ ఇది బాగుంటుందమ్ము. చివరికి సాయికి ఏది నచ్చిందో అది పెట్టించింది. నాకు అక్కడ క్లారిటీ వచ్చింది. అమ్ము మాట్లాడింది, సాయిని తీసుకొచ్చింది అంటే సాయికి నచ్చింది పెట్టించేది. నెక్స్ట్ టైం నుంచి షాపింగ్ కట్టును అసలు. సాయి రెండు స్టాండ్ వేసుకొచ్చి నాకు వైట్ నచ్చింది అన్నప్పుడే అర్థమైంది. అమ్మో చాలా కన్ఫ్యూజన్ లో ఉంది అక్కడ. కానీ తెలివిగా ఆలోచిస్తుంది కానీ కన్ఫ్యూజన్ అనమాట. దానికి కన్ఫ్యూజన్ కాదు, నా మీద ఉన్న నమ్మకం, నా టేస్ట్ మీద ఉన్న విశ్వాసం. మ్యాటర్ అది కాదు, నువ్వు ఫోర్స్ చేసే ఎక్కిచ్చేస్తావు.